నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఏటీఎంలో చోరీ. గ్యాస్ సిలిండర్లు కట్టర్తో ఏటీఎంను కట్ చేసి డబ్బులు అపహరించిన దుండగులు. జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో పార్టీ నేతలతో మహమ్మద్ షఫీవుల్లా సమావేశం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని సూచన. విజయనగరం జిల్లా పార్వతీపురంలో బ్లేడ్తో కలకలం సృష్టించిన యువకులు. 5గురికి గాయాలు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామంలో అయ్యప్ప స్వామి 14వ మహాపడి పూజ. అయ్యప్ప నామస్మరణతో మానోగిన పురవీరులు. ఇక వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడులోని ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. గ్యాస్ సిలిండర్లు కట్టర్తో ఏటీఎంను కట్ చేసి డబ్బులు అపహరించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో యువకులు బ్లేడ్తో కలకలం సృష్టించారు. లకనపురం పలు గ్రామాల విద్యార్థులు ఘర్షణకు దిగారు. కాలేజ్ నుండి తిరిగి ఇంటికి వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా లకనపురం గ్రామ సమీపంలో విద్యార్థులు బ్లేడ్తో గొడవకు దిగారు. ఈ ఘటనలో 5గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు పెద్దలకి చెప్పుంటే ఇంతవరకు అవసరం లేకుండా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సినంత విషయం జరగకుండా వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మంచి గ్రామస్తులు, వాళ్ళ నాయకులు మంచి పెద్దనస్తున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వెళ్ళి మాట్లాడాను వాళ్ళతో కూడా. వీళ్ళు పెద్దలు తెలియజేస్తుంటే ఒకరొకరు ఇబ్బంది పెట్టుకున్నారు తెలియజేస్తుంటే ఈ కొట్టుకోవడం వరకు రాకుండా ఉండేది. అది మిగతా పిల్లలైనా దాన్ని ఏదైనా ఇష్యూ ఉంటే కాలేజీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ పెద్దలకు కానీ ప్రిన్సిపల్కి కానీ లేకపోతే సమీపంలో ఉండే పోలీసు వరకైనా తెలియజేస్తే పార్పురం చుట్టూ నుండి పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ బస్సుల్లో వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి వెళ్తుంటారు. అలాగే పెద్దబుడ్డి, రాయవలస, లక్నాపురం నుంచి కూడా వివిధ కాలేజీ స్టూడెంట్లు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు. మళ్ళీ నైట్కి వాళ్ళ ఇంటికి చేరిపోతుంటారు. అయితే ఆ రూట్లో పెద్దబుడ్డి, రాయవలస, లక్నాపురం ఆ రూట్లో ఉండే విద్యార్థుల్లో గత 4 రోజుల నుండి వాళ్ళకి ఆ బస్సులో వస్తున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ మీద వాళ్ళ అంతరం ఏర్పడింది. దాని మీద వాళ్ళకి పెద్దలకి ఏం చెప్పుకోలేదు, గ్రామస్తులుగా సంబంధం లేదు. ఆ ఇష్యూలోనూ వీళ్ళు ఎవరికి చెప్పకుండానే విషయం కల్పించుకొని ఒకరు వార్నింగ్ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చి అది ఎవరికి ఎలాగొచ్చిందంటే నిన్న సాయంకాలం ఆ బస్సు లక్నాపురం దాటి వెళ్లే సమయంలో ఆ పెద్దబుడ్డి కుర్ర వాళ్ళు వీళ్ళు ఘర్షణ పెట్టడం. ఆ ఘర్షణ పడిన సమయంలో వీళ్ళు ప్రీ ప్లానెడ్గానే ఈ గొడవలకి సిద్ధం చేసి అందులో బ్లేడ్లు కూడా ఉపయోగించి గాయాలు చేసుకోవడం జరిగింది ఒకరికొకరికి. అందులోన లక్నాపురం కుర్ర వాళ్ళకి ఒక 5గురికి బ్లేడ్తో గాయాలు తగిలాయి. ఎవరికి ప్రమాదమైన గాయాలు లేవు, కానీ గాయాలైతే తగిలాయి. అలాగే అటువైపున ఉండే కుర్రవాళ్ళు కూడా ఒకరికి చేతి వేలు గాయాలయ్యాయి, ఇంకా కుర్రాడు కూడా గాయాలయ్యాయి. దాని మీద మాకు సమాచారం వచ్చిన వెంటనే ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళి ఆ విషయాన్ని న్యూస్పరిచారు. కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవాళ వెళ్ళి 2 గ్రామాలకి వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి అక్కడ తదుపరి ఎటువంటి గ్రామాల వెళ్ళిన విషయం లేకుండా ఉండేటట్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. శాంతిగా ఉండేటట్లు చేయడం జరిగింది. అలాగే
దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని ఎస్ఐ గారు పరిశీలించారు. సాక్షులను విచారించి ఈరోజు అందులో నేరంలో పాల్గొన్న ముగ్గురిని ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒక ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి చట్టంతో సంఘర్షణ పడ్డ బాలుడి కింద నిర్ధారించాం కాబట్టి ఆయన పేరు మేము తెలియజేయడం లేదు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ విద్యార్థులందరికీ మేము తెలియజేయండి ఏమనగా విద్యను అభ్యసించండి, కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచించి ఎక్కువ ప్లాన్లు వేసుకొని చేసుకుంటే తదుపరి ఉంటే బంగారు భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. తల్లిదండ్రుల కళలు బొమ్మలైపోతాయి. ఎవరైనా చట్టాన్ని ధిక్కరించి ఏదైనా చర్యల్లో పాల్గొంటే జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని జల్పల్లి ఇన్ఛార్జి కమిషనర్ మహమ్మద్ షఫీవుల్లా అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 23 వార్డులు కలిగిన జల్పల్లి మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయిందన్నారు. కేవలం కొంతమంది ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు కాలేదని, వారందరూ బాలాపూర్ రెవెన్యూ కార్యాలయంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుని ఓటు హక్కును పొందాలన్నారు. ఎన్నికలకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 53 మంది వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. 53 మెంబర్స్ 53 మంది పార్టిసిపేట్ చేశారు, అటెండ్ చేశారు. మీటింగ్కి అటెండ్ చేసి వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్, ఫోటో ఎలక్ట్రల్ రోల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిస్కషన్ జరిగింది. దాంట్లో మ్యాక్సిమం చాలా మంది ఎవరు కూడా అభ్యంతరాలకి నాకు చెప్పలేదు. వాళ్ళందరూ సెటిస్ఫై ఉన్నారు. ఓటర్ కొంతమందిది పేరు రాలేదు, వాళ్ళు ఏమో మేము చెప్పేసినాము, మీరు రెవెన్యూ సైట్లో వెళ్ళి అక్కడ అప్లోడ్ చేయండి, సో మాకు ఎప్పుడైనా టీ పోల్ వచ్చేస్తే దీన్ని ఇంక్లూడ్ చేసేసి. దాని తర్వాత మ్యాక్సిమం షెడ్యూల్ మీద డిస్కషన్ అయింది. షెడ్యూల్ ఏ రోజు నామినేషన్ ఇవ్వాలా, ఫైలింగ్ ఆఫ్ నామినేషన్, విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ప్లస్ డేట్ ఆఫ్ పోల్, దాని మీద అంత అవగాహన జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంది, 84 పోలింగ్ స్టేషన్స్కి 61,388 ఓటర్ల సంఖ్య ఉన్నదని తెలియజేయడం జరిగింది. అందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్కి 61,833 ఓటర్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని మనకేమో కొన్ని పీపుల్లో కొన్ని బడంగపేట నుంచి ఇక్కడ వచ్చి, ఇక్కడ నుంచి బడంగపేటకి వెళ్ళింది, అట్లా జరిగింది. బట్ ఇట్ ఈస్ అప్లోడెడ్ అండ్ క్లియర్ చేసేసాం. అట్లా అన్నీ అప్లోడ్ చేసేసాం. సో దాని మీద 800 ఓట్స్ నియర్ అబౌట్ మాకు వచ్చింది. 500 పైన వచ్చింది, 500 పైన ఓటు అవ్వలేదు. దాని మాత్రం మేము ఇంక్లూడ్ చేసేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ వార్డ్ వైజ్ ఫోటో ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ 30 తారీఖు నాడు చేసినాం. అందరికీ ఆల్ పార్టీస్కి ఇది లిస్ట్ ఇవ్వడం జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో అయ్యప్ప స్వామి 14వ మహాపడి పూజ సందర్భంగా శివాలయం నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. మోహినీకుంట గ్రామం ఈజీఎస్ లో భాగంగా పారిశుద్ధ్యం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డ్, గొర్రెల షెడ్డు, అనేక అభివృద్ధి పనుల్లో జిల్లాలోని ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామం స్వచ్ఛతలో గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు ఉత్తమ గ్రామంగా స్వచ్ఛత అవార్డు అందుకున్నారు. ఈ గ్రామం నుండి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు సమన్వయ సమితి కల్వకుంట్ల గోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పల్లె ప్రగతి ప్రోగ్రాం మోహినీకుంట గ్రామంలో మన కేటీఆర్ గారు రెండో విడత కార్యక్రమాన్ని రేపు వారు రాబోతున్న సందర్భంగా మోహినీకుంట గ్రామంలో అన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఏ పనులు చేయాలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గోపన్న గారు, అదేవిధంగా సర్పంచ్ గారు అన్ని బరువు బాధ్యతల మీద వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అన్నీ కూడా చేసి పెట్టినారు. కాబట్టి ఈ గ్రామాన్ని చూసి ప్రతి గ్రామం కూడా ఇదే విధంగా కార్యక్రమాలు అందుకోసము ఇవాళ మోహినీకుంట గ్రామంలో ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే ప్రతి పని ఏది మంత్రి గారు చెప్పినరో అది సర్పంచ్ గారు తప్పకుండా చేశారు. కాబట్టి వారు ఈ గ్రామాన్ని సందర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పేసి పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో మరి మొన్న 30 రోజుల ప్రణాళికలో అన్ని గ్రామాలు కూడా మంచిగా చేసుకోవడం జరిగింది. రెండో విడత కూడా దాన్ని కొనసాగించుకుంటూ అట్లే కంటిన్యూషన్గా ఉండాలనే ఉద్దేశం కొద్దీ రెండో విడత ఇది కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ రేపు ఇక్కడ మోహినీకుంట గ్రామంలో ముస్తాబాద్ మండలం మోహినీకుంట గ్రామంలో మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, వినోద్ కుమార్ గారు వీరందరూ కూడా రేపు ఇక్కడనే ఆ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ గ్రామంలో ఈజీఎస్లో అన్ని పనులు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఈజీఎస్ సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని తాజ్మహల్ హోటల్లో సఫీల్గూడ బడ్డీస్ పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో 1980వ దశకంలో విడిపోయిన పూర్వ విద్యార్థులంతా ఒకరి సహాయంతో మరొకరు 70 మంది స్నేహితులు ఒకచోట కలిసి తమ అనుభవాలను విశ్లేషించుకున్నారు. చెన్నై విఎస్ జైటి అని ఇంకా వేరే ఫ్రెండ్స్ షకీల్ అహ్మద్ అని మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది, సీనియర్ పిఆర్ఓ, ఆయన కూడా మా గ్రూప్ లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చెప్పండి సార్, ఇంకేమన్నా ఫ్రెండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ కమోడర్, ఎయిర్ వైస్ మార్షల్ దాకా వచ్చేసి రిటైర్ అయ్యారండి ఆర్ఎన్ జయసింహ. ఆయన చెప్పాలంటే శ్రీలంక వార్ లో అక్కడ వెళ్ళి పీస్ కీపింగ్ ఫోర్స్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పింది ఏంటంటే ఒక 9 టెంట్స్ అవే ఒక బాంబ్ పడింది. నేను లక్కీలీ ఈ 9 టెంట్స్ యువతలో ఉన్నాను, నేను సేవ్ అయిపోయాను.
ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో మీకు చెప్పడం ఏంటంటే, మేమందరం చిన్నప్పుడు ఫ్రెండ్స్ 1970s 80sలో కలిసాము. అప్పట్లో ఈరోజు మా ఫ్రెండ్ నారాయణ ప్రసాద్ అమెరికా నుంచి వచ్చారు. ఆయన 25 years వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు. మేము ఆయనకి స్పెషల్గా ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆయనకి తెలియకుండా మేము ఇక్కడ తాజ్మహల్ హోటల్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. 150 మందిని ఇన్వైట్ చేశాము. అందరూ వచ్చారు. వాళ్ళకందరికీ ఒక ఆనందమైన కార్యక్రమం. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ ప్రసాద్ తర్వాత వాళ్ళ మిసెస్ నారాయణ ప్రసాద్, ప్రియా నారాయణ ప్రసాద్, వాళ్ళిద్దరికీ చాలా సర్ప్రైజ్. ఇంకా షాక్ అయిపోయింది. కళ్ళలో ఆనంద నీళ్ళు వచ్చాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలీదు ఇలాంటి సెలబ్రేషన్ చేస్తున్నామని. అండ్ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే చోట్ల ఉన్నారు. ఇండియాలో కాకుండా కెనడాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడా, మస్కట్, దుబాయ్, ఇతర దేశాల్లో, ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాలో అందరూ ఉంటున్నారు. ఇది ఒక గ్రూప్ స్టార్ట్ చేసామండి. దాదాపు ఒక 5 years బ్యాక్ 3 ఫ్రెండ్స్తో 13 ఫ్రెండ్స్ అయ్యారు. ఆ 13 ఫ్రెండ్స్తో మేము లీడ్ తీసుకొని ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్స్ నంబర్స్ తీసుకొని యాడ్ చేయడం అయింది. ఇవాళ మేము 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 70కి వచ్చాము. మా కోరిక. జనగామ జిల్లా దేవురుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం 2వ విడత ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళిక జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ బిల్ల అంజమ్మ యాదవరెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా నిధుల ఖర్చు వివరాలను మరియు గ్రామంలో 2వ విడత 11 రోజుల్లో చేపట్టే పనుల గురించి వారికి తెలియజేశారు. రెండో విడత ప్రణాళికలో భాగంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న బిల్ల అంజమ్మ గారికి మరియు సీనియర్ కార్యదర్శి విజయ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అంగన్వాడీ టీచర్లకు, వీఓలకు, సిఓలకు, గ్రామ పెద్దలకు 30 రోజుల ప్రణాళికల సుత కామారెడ్డిగూడెంలో చాలా పనులు జరిగినాయి. అలాగే ఈ 10 రోజుల ప్రోగ్రాంలో సుత పనులు పెద్దగా ఏం లేవు. వీధి లైట్లు, మోరీలు మరియు పిచ్చి చెట్లు కొంచెం ఒక 20% ఉన్నది. కామారెడ్డిగూడెంలో 80% పనులు పూర్తయినాయి. కాబట్టి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామానికి సభకు చేసినటువంటి ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, కార్యదర్శి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరూ, ఆరోగ్య కార్యకర్తలే కానివ్వండి, ఆశా వర్కర్లే కానివ్వండి, అందరి మహిళా సంఘాల సభ్యులు, యువ అధ్యక్షురాలందరికీ ఇక్కడికి వచ్చిన అన్ని నమస్కారాలు. ఈ సమావేశం ఉద్దేశం, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం, ఈ పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టింది మెయిన్ పరిశుభ్రత, పల్లెలు పచ్చదనంగా ఉండాలని ఉద్దేశంగా పెట్టిండు. దానిలో భాగంగా 30 రోజుల ప్రణాళిక భాగంగా సెప్టెంబర్ నెలలో మనం చేసుకోవడం జరిగింది. అప్పుడు చేసినప్పుడే మనం చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మేము పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలు చనిపోయినా వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేయాలి. అంటే మొక్కలు మనం అక్కడ రోడ్ నుండి ఇక్కడ రోడ్ నాటినాం కదా, ఆ మొక్కలు పెట్టినాయి అవన్నీ బతుకున్నాయా లేవా చూసి బతికే ఉన్నాయి. అవన్నీ ఇంకేమైనా 1, 2 పోతే తీసుకొచ్చి వాటి స్థానంలో పెద్ద మొక్కలు పెట్టియాలి. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, స్కూళ్ళు శుభ్రం చేసుకొని వైట్ వాష్ చేయాలి. అంటే వీలుంటే స్కూళ్ళు శుభ్రం చేసుకొని సున్నం వేపియాలన్నమాట. ప్రజలు శ్రమదానంతో వీధులను శుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరువేసి ఇంకుడు గుంతలకు ముగ్గులు పోసుకోవాలి. ఈ 10 రోజులు మాత్రం కంపల్సరీ ఎవరి ఇంటి ముందటైనా కూడా మోరీలకు నీళ్ళు పోతాయి అవి అని లేకుండా ఇంకుడు గుంతలు కంపల్సరీ ముగ్గు పోసుకొని ఉండాలి. మన ఊర్లో శాంక్షన్ అయిన 161 ఉన్నాయి కదా, దాంట్లో అయినాయి దాదాపు కొద్దిమంది, ఇంకా కొద్దిమంది స్టార్ట్ చేసుకోలేదు.
ఈ 5వ తారీఖు మాత్రం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికనిలో సింగరేణి రెస్క్యూ టీం కెప్టెన్ గంప దిలీప్ కుమార్ మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో స్నేహపూర్వకంగా మెదిలే అతను చిన్న వయసులోనే కన్నుమూయడంతో అధికారులు కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత నెల 26వ తేదీన రామగుండం రీజియన్ పరిధిలో అందిహెల ల్యాంగ్వాల్ ప్రాజెక్టులో విధి నిర్వహణలో ఉండగా గనిలో ప్రమాదవశాత్తు పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తప్పకుండా చాలా గొప్ప నిర్ణయం. ఎందుకు అంటే కష్టపడి ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మికులకు ఐటీ అసలు మినహాయింపులో ఉండాలి. ఈరోజు రెస్క్యూ కమాండర్గా ఉన్నటువంటి దిలీప్ కుమార్ అంటే ఈరోజు ఇతర దేశాల మీద దాడి చేస్తున్నటువంటి ఎవరైతే వీర కమాండర్లు ఉన్నారో ఇలా అండర్ గ్రౌండ్ మైన్లో జరిగినటువంటి సంఘటన కూడా అటువంటి సంఘటన. దీనికి పోల్చినట్టయితే నిజంగా దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. అందుకోసమే కార్మికుల ఇటువంటి సంఘటనలో ప్రతి ఒక్కరు కూడా అంటే వాస్తవంగా ఎవరికైనా వ్యక్తిగత జీవితంలో అందరికీ కూడా ముందు చూపుకొని వెనుక ముందు ఆలోచించుకుంటూనే జీవిస్తాం. కానీ కొన్ని సందర్భాలు మనల్ని అన్నింటినీ కూడా మర్చిపోయి ఆ యొక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తాయి. ఇలా దిలీప్ కూడా అటువంటిదే. అసలు ఆయనకు తెలుసు ఇంత వేడిలో మేము బతకలేమని తెలుసు, ఇంత వేడిలో నిలబడలేమని తెలుసు. ఈయనకు ఉన్నటువంటి ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక బలం ఆయనను కూడా నేను రక్షిస్తలే, ఆయనను నేను తీసుకుని రావాలి మోహన్ కూడా అని చెప్పేసి పోయి తీసుకురావడం అనేది నిజంగా ఇంత గొప్ప మనసున్నటువంటి మనుషులు సమాజంలో ఉన్నారంటే నిజంగా మనము ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. ఇటువంటి సందర్భాలను మనకందరికీ ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి సందర్భాలలో ఇంకా మనం ముందు చూపుతోనే ఆలోచన చేస్తే మనల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మనల్ని నమ్ముకున్నటువంటి పిల్లల కోసం కూడా ఆలోచన చేయాలి. ఆ సంఘటన నుంచి మనము నిజంగా ఆలోచన చేస్తే నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ ఇలా దిలీప్ కుమార్ అందరి గుండెలలో జీవితం ఉన్నంత వరకు కూడా మిగిలిపోయేటువంటి పరిస్థితి, చిరకాలంగా గుర్తుండిపోయేటువంటి విధంగా ఇలా ఒక ఉద్యోగాన్ని నిర్వర్తించడం వాస్తవం. ఎవరైనా కూడా పుట్టడం గిట్టడం అనేది సర్వసామాన్యం. కోనసీమ ప్రాంతం చాలా సస్యశ్యామలమైనదని సుందరమైనదని అటువంటి కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం సిఆర్సి సంస్థ పలు సామాజిక అంశాలలో సేవలు అందించడంతో పాటు వృద్ధులను ఆదుకుంటూ వారికి అండగా మేమున్నామంటూ భరోసా ఇవ్వడం అభినందనీయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక సిఆర్సి సందర్శించిన ఎంపీ టీజీ వెంకటేష్ కు సిఆర్సి రూపా శిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సిఆర్సి అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. నాకు ఇక్కడ ఉంటే ఊడి ఏడవ చూస్తే మా ప్రాంతంలోనే ఉన్నట్లుంది. కలిసి ఒకే కుటుంబంగా ఉంటారు కాబట్టి కన్యకా పరమేశ్వర్ మాకు ఒకటే జరుగుతుంది. ఇద్దరు కన్యకా పరమేశ్వర్ లేరు, మనకు ఒకటే కన్యకా పరమేశ్వర్ ఉంది కాబట్టి మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి జరుగుతుంటాయి. కోర్స్ ఆఫ్ టైం కొన్ని డిస్ప్యూట్స్ వస్తుంటాయి. ఆ డిస్ప్యూట్స్ అక్కడికక్కడికే సెటిల్ చేసుకుంటూ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా లేకపోతే ఎవరు ఉన్నా సరే మన కుటుంబంలో ఒకడు వచ్చాడు అనుకున్నప్పుడు కొద్దిగా పెద్దగా చేసుకొని మళ్ళీ అవి సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు పోతుంటేనే అది ఒక పద్ధతిగా ఉంటుంది. లీడర్స్ కూడా పెద్ద గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చిన ఆదరాభిమానాలు నిన్న సాయంత్రం కానీ ఇప్పుడు కానీ మిగతా మిత్రులు కానీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్ కూడా ఇలాగే. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది.
దొడ్డవరప్పాడు నుంచి పెద్ద కొత్తపల్లి వెళ్లే మార్గంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానిక సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలు కరవదికి చెందిన సుమలతగా గుర్తించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివరాలు తెలుపుతూ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి చేరిందని, భర్త సైతం ఆమె వద్దకు వెళ్లి ఉంటాడని, దుస్తులు కొనుక్కుందామంటూ నమ్మకంగా ఆటోలో ఆమెను తీసుకుని ఒంగోలుకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో అతి దారుణంగా నరికేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం వీఆర్ఓ వద్ద లొంగిపోయాడు. కేవలం అనుమానంతోనే తన భార్యను కడతీర్చాడని డీఎస్పీ స్పష్టం చేశారు. అమ్మాయిని ఒక బలమైన ఆయుధంతో తల మీద, తర్వాత చెవి మీద, మరి కుడి కంటి మీద నరికినట్లుగా గాయాలు ఉండడం, మరి ఆ యొక్క ఏరియాలో జరిగిన మా యొక్క ఇన్వెస్టిగేషన్లో కూడా అది అప్పటికప్పుడే జస్ట్ ఒక ఆటో మీద వచ్చి ఒక సింగిల్ అఫెండరు చేసినట్టుగా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ యొక్క ఐడెంటిటీ, ఈ అమ్మాయి యొక్క ఐడెంటిటీ గురించి మేము ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది. అలాగే మరి వచ్చిన మన యొక్క పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఆ బ్లడ్ స్టెయిన్డ్ ముఖాన్ని మొత్తం తుడిపించి ఇమీడియట్గానేమో అది ఫ్లాష్ ఆన్ చేసాము. ముఖం కూడా అందరికీ దొరికేటట్టుగా ఈ యొక్క మాధ్యమికాలలో దీంట్లో సర్క్యులేట్ అవుతుంటే ఇది మాకు ఫస్ట్ మాకు క్లూ ఎలా వచ్చిందంటే మా తాలూకా సిఐ చూశాడు. దాన్ని చూసిన తర్వాత సోన్స్ అని అమ్మాయిని గుర్తుపెట్టడం జరిగింది. సో దాంతో 8:30 ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి పేరు, చనిపోయిన అమ్మాయి పేరు బత్తుల సుమలత ఎలియాస్ దేవరపల్లి సుమలత. దేవరపల్లి వాళ్ళ ఇంటి పేరు, తల్లిగారి ఇంటి పేరు బత్తుల పిచ్చయ్య ఎలియాస్ వాసు అని ఇతన్ని 2008లో చేసుకుంది. ఈ అమ్మాయి కరవది గ్రామం, తల్లిదండ్రులు కరవది గ్రామం, ఇద్దరు అన్నదమ్ములు మధ్యలో ఈ అమ్మాయి పుట్టింది. పెద్ద అతనేమో లెక్చరర్ కింద పనిచేస్తున్నాడు తిరుపతిలోను, రెండో అతనేమో ఉయ్యూరులోనేమో ఉంటున్నాడు. ఈ అమ్మాయి మధ్యలో ఇద్దరు అబ్బాయిల మధ్యలో పుట్టిన అమ్మాయి 2008లోనేమో మరి ఈ పిచ్చయ్య ఎలియాస్ వాసుకి ఇచ్చి చేయడం జరిగింది. ఈ వాసు మొదట ఐటీసీ ఈ యొక్క టొబాకో కంపెనీలోనేమో లారీ నడిపేవాడు. తర్వాత కాలక్రమేణా ఈ యొక్క 4 వీలరు తోలడము, తర్వాత ఏమో ఇప్పుడు ప్రజెంట్ ఆటో ఒకటి వాళ్ళ చిన్న బామ్మది కొనిస్తే దాన్ని నడపడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లల సంతానం కూడాను. వీళ్ళు త్రోవగుంట్లోనేమో సంసారం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇతను ఆ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ని వినడం జరిగింది. ఆ రికార్డింగ్లో ఆ అమ్మాయి వేరే అతనితోటి కొంచెం మాట్లాడడము, ఆ మాట్లాడే దాని ప్రక్రియలో ఇతనికి అతనితో అంటే మృతురాలికి వేరే అతనితో సంబంధం ఉందనే విషయం రూఢి చేసుకున్నాడు. రూఢి చేసుకొని అది ఎప్పుడు జరిగిందంటే 9వ తారీఖు 8వ తారీఖు జరిగింది. 8వ తారీఖు జరిగిన తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఏటీఎంలో చోరీ. గ్యాస్ సిలిండర్లు కట్టర్తో ఏటీఎంను కట్ చేసి డబ్బులు అపహరించిన దుండగులు. జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో పార్టీ నేతలతో మహమ్మద్ షఫీవుల్లా సమావేశం. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని సూచన. విజయనగరం జిల్లా పార్వతీపురంలో బ్లేడ్తో కలకలం సృష్టించిన యువకులు. 5గురికి గాయాలు, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామంలో అయ్యప్ప స్వామి 14వ మహాపడి పూజ. అయ్యప్ప నామస్మరణతో మానోగిన పురోహితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈవీటీ న్యూస్.